ఇది వంకాయలే ఉంది కదా, అందుకని ముళ్ళ వంగ అంటారు. అదే కలర్ అది ముగ్గిందమ్మా, అది ఇది లేతకాయ. అది మగ్గుతా అలా అవుతుందా? ముగ్గితే ఇది కూడా ఎల్లో కలర్ ఎల్లో అవుతుంది. ఓకే. ముచ్చి కాడి నుంచి కాయ రంగు ఇవన్నీ కూడా వంకాయలే ఉంటుంది, మొత్తం మారిపోతుంది. అందుకే ముళ్ళ వంగ అన్నారు. దీన్ని కూర కూడా వండుకోవచ్చు, కానీ ఇది చాలా చేదుగా ఉంటుంది. పొట్టలో క్రిములను చంపటం, కఫాన్ని చంపటం, పొట్టలో ఉన్న చెడు నీరు తీసేయటం, అనేక పనులు చేస్తుందమ్మా. ఈ ఆకు ఏదైతే ఉందో ఇలా లేత ఆకులు తీసుకుని ఆ ముళ్ళన్నీ కట్ చేసి జాగ్రత్తగా, చాలా పెద్ద పని అయినా సరే ఒక 5-6 ఆకులు తీసుకున్నమ్మా, బాగా నూరి దీన్ని జాగ్రత్తగా గుడ్డలో వేసి ముక్కులో పిండాలి. ముక్కులో ఒక 3-4 చుక్కలు పడుకోబెట్టి పిండితే బాగా మండుతుందమ్మా. మండకుండా ఉండాలంటే నువ్వు నెయ్యి రాసుకుని అప్పుడు పిండాలి. ఇది ముక్కులోంచి డైరెక్ట్గా బ్రెయిన్కి దారి ఉంటుందమ్మా. బ్రెయిన్ క్లాట్స్ ఏ అయితే ఉన్నాయో ఆ బ్రెయిన్ క్లాట్స్ రావడానికి కారణమైన క్రిములు బ్రెయిన్లో కూడా ఉంటాయమ్మా. అందరూ నమ్మరు, కానీ అది పచ్చి నిజం. బ్రెయిన్లో కూడా అనేక రకాల బ్యాక్టీరియా ఉంటుంది, క్రిములు కూడా ఉంటాయి. అనేక రకాల క్రిములు ఉంటాయి, బ్లాకేజ్ ఉంటుంది బ్రెయిన్లో, అన్నీ ఉంటాయి. కొన్ని మనతో పాటు సహజీవనం చేస్తుంటాయి కదా, అంతే. అందుకేంటంటే ఈ రసం ఎప్పుడైతే మీరు ముక్కులో పిండారో అది బ్రెయిన్ దాకా వెళ్ళి బ్రెయిన్లో ఉన్న అన్ని రకాల క్రిముల్ని చంపేసి మీకు ముక్కు ద్వారా ఇవన్నీ బయటకు వచ్చేసి ఫ్లూయిడ్ టైప్లో బ్రెయిన్కి 100% హెల్త్ రావడానికి ఒక అద్భుతమైన మిరకిల్ మూలిక. కానీ ఆకు తీసేటప్పుడు